ఈడ ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు రేవంత్ అన్న. గతంలో చాలామంది ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రాదు, పెద్ద ఫరకు పడదు నీకు రాకపోయినా. కానీ అట్లీస్ట్ పరిపాలన వచ్చి ఉండాలిగా, నిలదీయడం అని వచ్చి ఉండాలిగా, మంచి చేయడం అని వచ్చి ఉండాలిగా, అడ్మినిస్ట్రేషన్ అన్న వచ్చి ఉండాలిగా, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు ఇవ్వడం అన్న వచ్చి ఉండాలిగా, బూతు లేకుండా స్పీచ్ మాట్లాడడం అన్న వచ్చి ఉండాలిగా, అహంకారం తగ్గించుకోవాలిగా. ఇవన్నీ ఒకడన చేసినావా? ఈ గుండెల మీద చేసుకొని చెప్పు. ఈ 2 నెలల నుంచి పరిపాలిస్తలేనా అంటే ముఖ్యమంత్రి కుర్చీలో పోయి ఉత్తుత్తికి ఇట్లా కూర్చోవడం కాదు రేవంత్ అన్న. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం ఎవడైనా కూర్చుంటాడు, కానీ ఆ మార్పు క్రియేట్ చేయడం అనేది గొప్పతనము. 4th సిటీ గ్లోబల్ సమ్మిట్ చేసివి, భోజనాలు పెట్టినమయ్యా, ఎంతమంది ఆకలితోటి రోధించినారు. ఈ పాపం ఎవడికి? మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి కాదా? 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాం, నన్ను ఓసిన పైసలు రావంటో 100 కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్కి పైసలు పెట్టినాం. ఓకే, మరి వచ్చినోడికి కడుపు నిండా భోజనం పెట్టినాం రేవంత్ అన్న? చాలామంది వచ్చిర్రు, వాలంటీర్స్ వచ్చినోడికి కడుపు నిండా భోజనం పెట్టిరా? ఐటీ శాఖ దుద్దిల్లా శ్రీధర్బాబుని అడుగుతున్నా, ప్రిన్సిపల్ సెక్రటరీని అడుగుతున్నా, ఎంతమందికి కడుపు నిండా భోజనం పెట్టిరు మీరు? పాయింట్ నెంబర్ 1 నేను అడుగుతున్నా, అది గ్లోబల్ సమ్మిటా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని పిలిచినవా? ఎక్కడన్నా అది గ్లోబల్ సమ్మిట్ లాగా ఉందా? చిరంజీవిని కూడా బలవంతంగా రాకపోతే మంచిగా ఉండదని హెలికాప్టర్ పంపిస్తావు. చిరంజీవి షూటింగ్లు ఉంటే మంత్రుల్ని పంపించి హెలికాప్టర్ తోలిచ్చి హెలికాప్టర్లో తీసుకొచ్చి కూర్చుండబెట్టినాడ. ముళ్ళకంప మీద కూర్చున్నట్టుంది చిరంజీవికి, ఏదో పొగడాలని పొగిడిండు ఆయన చిరంజీవి. ఇది మీ గ్లోబల్ సమ్మిట్. దానికన్నా ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఈవెంట్ అద్భుతంగా చేస్తారు. అంత దూరం తీసుకుపోయి పెట్టినావు. పాపం ఆడ హోటళ్ళు లేవు, మీ అమ్మ తినను లేదు, అడక్క తిననీయడం లేదు అన్నట్టు ఈడ నువ్వు గ్లోబల్ సమ్మిట్లో నువ్వు భోజనాలు పెట్టలేదు. చాలామంది ఆకలితోటి అలమటించినారు. వాళ్ళు పోనీ బయటికి వెళ్ళి కొనుక్కుందామంటే ఆడేం లేవు. ఎట్లా ఉందంటే నువ్వు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేస్తే ఏంది, పంచభక్ష పరిమాణాలు లేవుగా. ఇప్పుడు ఏ పెళ్ళికి ఎవరు వచ్చినా కడుపు నిండా తిని పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటారు. ఎందుకని? వాళ్ళు కడుపు నిండా తింటే అదొక ఆనందం, సాటిస్ఫై అవుతారు. ఏమి చేసినా సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పంచభక్ష పరిమాణాలు ప్రేమ ఆప్యాయత కలిపి గౌరవంగా పెడితే అది సక్సెస్. కానీ నువ్వు అక్కడే ఫెయిల్ అయినావు. గ్లోబల్ సమ్మిట్లో కూటికి గతి లేకుండా అయిపోయింది మీ గ్లోబల్